సౌత్ ఇండియన్ రెసిపీస్ ఎంత వైవిధ్యంగా ఉంటాయో నార్త్ ఇండియన్ రెసిపీస్ అంతే రుచికరంగా ఉంటాయి. సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ ఇండియాలో ఎక్కడ చూసినా కల్చరల్ డైవర్సిటీ అనేది ఉంటుంది. అందుకే ప్రతిరోజు కూడా వైవిధ్యంగా కొత్త కొత్త రెసిపీస్ పుట్టుకొస్తూ ఉంటాయి. అలాంటి రెసిపీస్ని మీకు అందించడానికి మా ఈ వేదిక 8008054321 ఈ నంబర్కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ కల్చర్కి సంబంధించిన రెసిపీస్ని అందరికీ పరిచయం చేయండి. నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండోవి వంటలు చేద్దాం. కిరణ్ గారు వచ్చారండి హిమాయత్ నగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండోవి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ. సో కిరణ్ గారు మీ గురించి చెప్పండి. నేను హిమాయత్ నగర్ నుంచి వచ్చిన. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. ఓకే. ఇలాంటి షోస్ లో అన్నిటిలో పార్టిసిపేట్ చేయడం నా హాబీ. అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తాను తప్పకుండా. Nice. కుక్కరీ షోస్, గేమ్ షోస్ అండ్ ఆల్. నాకు ఇద్దరు పిల్లలు, బాబు, పాప. నైస్. పాప ఏం చేస్తూ జాబ్ ఉంటారు చేస్తుంది ఇప్పుడు కంపెనీలో. ఇంకా నా బాబు మన ఓన్ బిజినెస్ ఉంది, దాంట్లోనే చేస్తున్నారు నా బాబు. సో వాట్ ఈస్ యువర్ బిజినెస్ అండి? మన బిజినెస్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది మనది ఓకే. మేడ్చల్లో. ఆ బిజినెస్ లోనే హీ హాస్ డన్ హిస్ ఇంజనీరింగ్ అండ్ ఆఫ్టర్ దట్ తను అక్కడే చేస్తున్నారు. ఓ ఓకే, నైస్ అండి. సో ఏ రెసిపీ ప్రిపరేషన్ చేయబోతున్నారు? ఈ రోజు నేను పాలక్ స్వీట్ కార్న్ చీజ్ కర్రీ. నార్త్ ఇండియన్ డిష్. ఓ నార్త్ ఇండియన్ డిష్, నైస్. సో యాక్చువల్లీ వాళ్ళ ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పాను, నార్త్ ఇండియన్ డిషెస్ కూడా అన్ని చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి. సో మీరు కూడా ఇప్పుడు ఒక మంచి నార్త్ ఇండియన్ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకు. వెల్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. సో చెప్పండి ఎలా చేయాలి కిరణ్. దానికన్నా ముందు ఇంగ్రీడియంట్స్ చూద్దాం మనం. ఓకే, టొమాటో పేస్ట్, నూనె, పాలక్, కొత్తిమీర్, గ్రీన్ చిల్లీ పేస్ట్, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, బాయిల్ చేసిన స్వీట్ కార్న్, సన్నగా తరిగిన ఆనియన్స్, కసూరి మేథి, కారం, వెన్న, చీజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్. నైస్. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. మీ నేటివ్ ప్లేస్ ఏది? యాక్చువల్లీ నేను బోర్న్ ఇన్ మహారాష్ట్ర, నాసిక్. బట్ అప్పుడు నేను 10 months అట్లా ఉంటున్నా. అప్పుడే ఇక్కడ వచ్చేసినాం హైదరాబాద్ లో. అయితే స్కూల్, కాలేజ్ అన్ని ఇక్కడే. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు నేర్చుకున్నాను స్కూల్ లైఫ్. born there but brought up here only. Nice. First oil waste. So mix of cultures అన్నమాట. Yeah. కదా? But from long time in Hyderabad. Yeah. So definitely Hyderabad is your home now. Yeah. First కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం బటర్. సో మిక్స్ కోసం ఇది కూడా వాడుకోండి. ఓకే. జీలకర్ర వేసుకోవాలి. ఓకే. కసూరి మేథి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, సన్నగా తరిగిన ఆనియన్స్, ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే. లైట్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? మహారాష్ట్రియన్ సైడ్ వా లేకపోతే ఇక్కడ హైదరాబాద్? అన్ని సౌత్ ఇండియన్ డిషెస్ కూడా చాలా నచ్చుతుంది. తెలుగు డిషెస్, సౌత్ ఇండియన్ డిషెస్, నార్త్ ఇండియన్. ఎక్కువ పరాఠాస్, పన్నీర్ ఐటమ్. ఓకే. ఇది కొంచెం వేగింది. ఓకే. ఇప్పుడు టొమాటో పేస్ట్. ఓకే. సో ఎలా ప్రిపేర్ చేస్తారు ఈ టొమాటో పేస్ట్? ఓన్లీ పచ్చిగా, నథింగ్, ఓన్లీ టొమాటోస్ కట్ చేసి మిక్సీలో. అవును. ఫస్ట్ కొంచెం కారం వేసుకోవాలి. ఓకే. కొంచెం సాల్ట్ మళ్ళీ తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు టొమాటో పేస్ట్. ఓకే.
ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగించాలి. ఓకే. సో కిరణ్ గారు, మీరు ఇంట్లో ఫ్రీ టైం ఉంది అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు జనరల్ గా? సింగింగ్, కుకింగ్, డాన్సింగ్ ఆల్సో ఇస్ మై హాబీ. అవునా? సో వెస్టర్న్ డాన్సా, క్లాసికల్ డాన్సా? బాలీవుడ్. బాలీవుడ్ నాచో, బాలీవుడ్ గానాలలో నాచో ఘర్ పే. అండ్ కొత్త కొత్త రెసిపీస్. స్ట్రెస్ రిలీఫ్ కదా అది, బాగా డాన్స్ చేస్తే. అవును, డాన్స్ మంచిగా మనకు ప్రెషర్ ఏమన్నా వెళ్ళిపోతుంది మనకు. కరెక్ట్. ఇంకా సింగింగ్ కూడా ఏదైనా మేము కొత్తగా మ్యూజిక్ వింటే, న్యూ సాంగ్స్ అండ్ ఆల్ ఓల్డ్ సాంగ్స్, ఓకే, చాలా రిలాక్స్ అయిపోతాం. అది కూడా ఒక సాంగ్ పాడొచ్చు కదా మాకు? యా, చేస్తారు, పాడతాను. ఇది అయిపోయిన తర్వాత ఇది కొంచెం వేగింది. ఓకే, ఇది ఈ పేస్ట్ వేసుకోవాలి. ఇది గ్రీన్ పేస్ట్, పాలక్ కూర, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ ఓకే, కొంచెం బాయిల్ చేసి ఇది పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఈ బాయిల్ చేసి వచ్చిన స్వీట్ కార్న్. ఓకే. సో మీకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో బాగా? అవును, తెలుగు ఫ్రెండ్స్ చాలా ఉన్నారు. అవునా? స్కూల్లో కూడా తెలుగు ఫ్రెండ్స్ ఎక్కువ, మళ్ళీ కాలేజ్లో అట్లా. ఓకే. తెలుగు మూవీస్ కూడా చూస్తాను, ఇంట్రెస్ట్ బాగా. తెలుగు హీరోస్ లో ఫేవరెట్ హీరో ఎవరు మీకు? విజయ్ దేవరకొండ. లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. చూసారా? 2 times. 2 times చూసారా? చాలా నచ్చింది ఆ మూవీ. నైస్. ఇది బాగా వేగింది. ఓకే. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్, బాయిల్ చేసిన స్వీట్ కార్న్ వేసుకోవాలి. మళ్ళీ ఇది చీజ్ క్యూబ్. ఓకే. చీజ్ స్లైస్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే చీజ్ క్యూబ్ కూడా వేసుకోవచ్చు. సో మీరు ఎక్కువ వాడుతూ ఉంటారా చీజ్, బటర్ మీ కొన్ని డిషెస్ లో? పర్టికులర్ డిషెస్ ఉంటాయి కదా దాంట్లో. బట్ టేస్ట్ చాలా బాగుంటుంది చీజ్ వేస్తే. అవును, చీజ్ ఇంకా ఇది బటర్ కూడా వేసిన రిచ్ టేస్ట్ వస్తుంది. ఇది బాగా ప్రాసెస్డ్ చీజ్ కాకుండా మనం ఓన్ గా మనం చేసుకోగలిగితే ఇంకా బెటర్. చీజ్ ఓన్ గా అయితే నేను ఎప్పుడు ట్రై చేయలే. పనీర్ అయితే మేము ఇంట్లో చేస్తాము. అవును, కానీ ఇది బయట నుంచి ఏదైనా చీజ్ క్యూబ్స్ వేసుకోవచ్చు. లాస్ట్ లో ఇది కిచెన్ కింగ్ గరం మసాలా, పర్టికులర్ ఫర్ నార్త్ ఇండియన్ డిషెస్ ఇదే వాడతాం. అవునా? చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది దీంతో. ఓకే. సో సండేస్ ఏం స్పెషల్స్ ఉంటాయి కిరణ్ గారు మీ ఇంట్లో? మోస్ట్లీ రైస్ ఐటమ్స్, బిర్యానీస్, పులావ్స్. ప్యూర్ వెజిటేరియన్ నేను, ప్యూర్ వెజ్. కొత్త ఏదో పులావ్స్, పనీర్ పులావ్స్, మష్రూమ్ పులావ్స్, ఏ వెజిటేబుల్స్ ఉంటే దాంట్లో పులావ్. జనరల్ గా చెప్తారు కదా. ఇది అయిపోయింది. డిష్ అవుట్ చేయొచ్చా ఇప్పుడు మనం? యా, కొంచెం సాల్ట్ అప్పుడు కొంచెమే వేసిన, ఇప్పుడు ఇంకొంచెం. అయిపోయింది. యా, డిష్ అవుట్ చేసుకోవచ్చు. రెడీ. నైస్ అండి. సో రోటీతో చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది రోటీతో, జీరా రైస్, పులావ్స్ తో కూడా చాలా బాగా కాంబినేషన్. ప్లేన్ రోటీస్ తో కూడా నిమ్మకాయ పిండుకొని తినండి. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేసాను, డిష్ అవుట్ చేద్దాం మనం. ఓకే. రెడీ అయింది డిష్. లాస్ట్ లో ఇది గ్రీన్ చిల్లీస్ ఇంకా బటర్ తో డెకరేట్ చేసుకోవాలి. ఓకే. స్వీట్ కార్న్ పాలక్ చీజ్ కర్రీ రెడీ ఉంది, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. సో స్వీట్ కార్న్ పాలక్ చీజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. మరి మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి లోపు. పాలక్ స్వీట్ కార్న్ చీజ్ కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, కొత్తిమీర పేస్ట్, టొమాటో పేస్ట్, చీజ్, వెన్న, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, ఉప్పు, కసూరి మేథి, బాయిల్ చేసిన స్వీట్ కార్న్. పాలక్ స్వీట్ కార్న్ చీజ్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో కొద్దిగా నెయ్యి, జీలకర్ర, కసూరి మేథి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, టొమాటో పేస్ట్, ఉడకబెట్టిన పాలకూర, కొత్తిమీర పేస్ట్, అలాగే ఉడకబెట్టిన స్వీట్ కార్న్, చీజ్, గరం మసాలా వేసి బాగా మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పాలక్ స్వీట్ కార్న్ చీజ్ కర్రీ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి.
వెరీ టేస్టీ కిరణ్ గారు, థ్యాంక్ యూ, చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. చాలా స్పైసీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నెక్స్ట్ రెసిపీ క్యాప్సికమ్ పకోడీ. క్యాప్సికమ్ పకోడాస్, నైస్. సో దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేసేయండి. శనగపిండి, క్యాప్సికమ్, వాము, ఉప్పు, కొత్తిమీర, కసూరి మేథి, కారం, సోడా. ఓకే, సో మరి మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకుందాం. ఓకే. అంతలోపు వేడి అయిపోతుంది. సో చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి ఇది ప్రాసెస్? అన్ని ఇది కలిపి లాస్ట్ లో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి అంతే. సో మీరు ఏమేమి పకోడీ చేస్తూ ఉంటారు ఇంట్లో? ఎక్కువ క్యాప్సికమ్, అన్ని మిక్స్ వెజిటేబుల్ పకోడీస్, ఓకే, ఆనియన్ పకోడీస్, స్ప్రింగ్ ఆనియన్ పకోడీస్. ఓకే, డీప్ ఫ్రై కొంచెం తక్కువ, ఇంకా అట్లనే స్నాక్ లాగా కూడా తింటాము అన్ని వెజిటేబుల్స్ కలిపి. నైస్. ఈ రెసిపీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, ఎవరైనా గెస్ట్ వస్తే ఇంకా టేస్టీ కూడా. ఓకే, ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్ మిక్స్ చేసుకోవాలి. శనగపిండి, కసూరి మేథి, ఓకే, వాము, కారం, సాల్ట్, సోడా కొంచెం, కొత్తిమీర. అన్నీ మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. సో మీ ఫేవరెట్ పకోడీ ఏది అన్ని పకోడీస్ లో? ఇదే క్యాప్సికమ్ పకోడీ. ఓకే, సో క్యాప్సికమ్ మీ ఫేవరెట్ వెజిటబుల్? యా, ఫేవరెట్ వెజిటేబుల్. క్యాప్సికమ్ చాలా మందికి ఫేవరెట్. అవును, యాజ్ ఆఫ్ టేస్ట్ కూడా అన్నిటిలో, బిర్యానీస్ లో, పులావ్స్ అన్నిటిలో మనం వేసుకోవచ్చు. మిక్స్ వెజిటేబుల్ కూడా హెల్తీ కూడా. కన్సిస్టెన్సీ మీడియం ఉండాలి. ఓకే, సో మరీ లూజ్ గా ఉండదు, మరీ థిక్ గా. అవును, మీడియం. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఓకే, కొంచెం ఇంకా సాగా. సో కిరణ్ గారు, మీరు ఇయర్ లో బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఏవేవి? గణేష్ చతుర్థి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్. ఎందుకని అలాగా? ఎప్పుడు ఒకటంటే గణేష్ దేవుడు చాలా చాలా ఇష్టం. ఇంకా మనం ఏం కోరుకుంటే అన్ని ఫుల్ఫిల్ అవుతాయి డిజైర్స్. ఐ బిలీవ్ విఘ్నహర్త కూడా తన. ఇంకా 10 days ఉంటుంది ఈ ఫెస్టివల్. చాలా గ్రాండ్ గా చేస్తాము మేము బిల్డింగ్ లో. వేరే వేరే కాంపిటీషన్స్ పెడతాము, సింగింగ్, కుకింగ్ అవి అన్ని అయితే చాలా ఇష్టం. సింగింగ్ మీరు ఇందాక పాట పాడుతున్నారు, ఇప్పుడు పాడొచ్చు కదా? అవును, హిందీ సాంగ్ పాడు. yes yes. ओ मेरे दिल के चैन, चैन आए मेरे दिल को दुआ कीजिए, अपना ही साया देख के तुम जाने वफा घबरा गए, अभी तो ये पहली मंजिल है, तुम तो अभी से शर्मा गए, मेरा क्या होगा सोचो तो जरा, हाय ऐसे ना है बरा कीजिए, ओ मेरे दिल के चैन, चैन आए मेरे दिल को दुआ कीजिए. నైస్, చాలా బాగా పాడారు. అన్ని సింగింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అవునా? ఎప్పుడైనా విన్ అయ్యారా? యా, చాలా సార్లు. నైస్ నైస్. డివోషనల్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ అన్ని. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ వేడిగా అయిపోయింది. ఓకే, ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్స్.
సాస్తో తినొచ్చు, పుదీనా చట్నీతో కూడా తినొచ్చు. ఓకే. సో క్యాప్సికమ్ తో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తూ ఉంటారండి? మిక్స్ వెజిటేబుల్ కడాయి, క్యాప్సికమ్ మసాలా, ఓ బిర్యానీ, క్యాప్సికమ్ పులావ్, వేరే వెజిటేబుల్స్తో పాటు ఇంకా అన్నిటిలో చాట్ ఆల్సో, డ్రై Okay. చాట్లో కూడా తినొచ్చు. సో చాట్ ఐటమ్స్ కూడా చేస్తూ ఉంటారా ఇంట్లో? చాట్ ఐటమ్స్ కూడా. సో మహారాష్ట్రలో యాక్చువల్లీ అన్నిటికన్నా ఫేమస్ ఏంటంటే పావ్స్, ఎనీ టైప్ ఆఫ్ పావ్, వడా పావ్ అండ్ మిసల్ పావ్. యా, దాబేలి ఆల్సో, దాబేలి చాలా దాబేలి, ఫేమస్. కచ్చి దాబేలి. అది కూడా చేస్తాము అవును, ఇంట్లో. అవును. మంచిగా వస్తుంది. ఇప్పుడు మనకి చాట్ బండార్స్ లో కూడా దొరుకుతుంది, అది బండీస్ లో అయ్యా. దాబేలి. మిక్స్ వెజిటేబుల్ లో క్యాప్సికమ్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, అన్ని వెజిటేబుల్స్ కలిపి. కానీ ఈ Yeah. ఫ్లేవర్, క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగా వస్తుంది. నేను ఈ మంత్ లో వెళ్తున్నా మహారాష్ట్రకి, ఓకే పూణే వెళ్తున్నా. ఓకే. సో అన్ని తినేసి వస్తాం, మిసల్ పావ్, వడా పావ్. మనకి ఇక్కడ కూడా మీకు కావాలంటే సింధీ కాలనీ మీరు విజిట్ చేయండి. Okay. అక్కడ చాలా మంచిగా మీకు డిమి అంటే నాకు Palace. మహారాష్ట్రలో లైక్ అథెంటిక్ రెసిపీ ఉంటది కదా వడా అవును, పావ్. అవును. అదే హైదరాబాద్ లో నేను famous. ఎన్నిసార్లు కాదు, try అక్కడ చేసినా- మీరు వెళ్ళి తినండి. మన సింధీ వాళ్ళు ఉంటారు అక్కడ, Okay. సింధీ కాలనీలో. Colony యా, ఓకే. సో అక్కడ కూడా మీకు సేమ్ టేస్ట్ మహారాష్ట్ర లాగానే మీకు అదే అంటే ఆ ప్రాపర్ అథెంటిక్ రెసిపీ. యా ప్రాపరే వస్తుంది మీకు. అవునా? మీరు ట్రై చేయండి ఓకే ఒకసారి. ఓకే, షూర్ షూర్. థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్. థ్యాంక్ యూ. ఎందుకంటే వడాపావ్ క్రేవింగ్స్ ఎప్పుడు వచ్చినా సరే. స్పెషల్లీ అక్కడే వెళ్తాం మేము ఆహా. దానికోసం, అందుకే Okay. ఫేమస్ స్పాట్ సో ఎక్కడుంది సింధీ కాలనీ? సింధీ కాలనీ ఆపోజిట్ టు డిమి పాన్ ప్యాలెస్. ఒక బండి ఉంటుంది అక్కడ, మీరు వెళ్ళి యూ కెన్ ట్రై. ఓకే చాలా బండీస్ ఉన్నాయి మీకు, Okay. ఎక్కడైనా మీరు ట్రై చేసుకోవచ్చు. కానీ ఇదే ఫేమస్, Okay. ఆపోజిట్ టు డిమి పాన్ ప్యాలెస్. ఓకే. ఇది వేడి వేడిగా తినాలి. యా. సో నాకు ఎప్పుడు అది అంటే అక్కడ మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రై చేసినప్పుడు నాకు ఎప్పుడూ సాటిస్ఫాక్షన్ రాలేదు, లైక్ అక్కడ తిన్న Okay. టేస్ట్ ఆర్ ఎల్స్ అక్కడ. అవును, వాళ్ళ ఇది ఫేమస్, Yes. వాళ్ళు చేస్తూనే ఉంటారు. అదే డిష్ పోహా కూడా చేస్తారు వాళ్ళు. యా, పోహా యా, మహారాష్ట్రన్ డిషెస్ చాలా Yeah, బాగుంటాయి. దాంట్లో పల్లీలు వేసుకుంటారు. మనం ప్లెయిన్ గా చేస్తాము, కానీ ఇక్కడ కూడా చేస్తున్నారు నేను చాలా కూడా మంది. వేసుకుంటా పల్లీలు పల్లీలు. general గా. నేనైతే ఇది ఆలు కూడా వేసుకుంటాను. అవును, actually. ఆలు పోహా. వేసుకోవచ్చు, కరెక్ట్. ఇంకా సేయు, సేవ్ సేవ్ కూడా సేవ్ లాస్ట్ లో. అవును, మహారాష్ట్రలో మోస్ట్లీ డిషెస్ అన్ని బాగుంటాయండి, మంచి మంచిగా ఉంటాయి వాళ్ళవి. లైట్ గా ఉంటాయి. పంజాబీ డిషెస్ పరాఠాస్ ఫేమస్ ఉన్నాయి. Oh, మేము yes. ఎక్కువ పరాఠాసే చేస్తాం. I ఇప్పుడు love parathas. ఇప్పుడు సమ్మర్, అవును పెరుగుతో ఏ పరాఠా కూడా మీరు తినొచ్చు. అవును. కర్రీస్ అవసరం లేదు. ప్లెయిన్ ఇంకా పరాఠా అండ్ కర్డ్. కర్డ్, చట్నీస్ తో తినొచ్చు, కర్డ్ తో తినొచ్చు పరాఠాస్. అయిపోయినాయి ఓకే, పకోడీ. ఆఫ్ చేయనా స్టవ్? అవును, సో డిష్ అవుట్ చేద్దామా? ఓకే. క్యాప్సికమ్ పకోడీస్ రెడీ. టేస్ట్ Okay. చేసి చెప్పండి ఎలా ఉంది. షూర్ అండి. సో చూస్తున్నారు కదండి, క్యాప్సికమ్ పకోడీస్ రెడీ ఉన్నాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను. మీరు అయితే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. క్యాప్సికమ్ పకోడా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, వాము, శనగపిండి, వంట సోడా, కొత్తిమీర, కారం, ఉప్పు, కసూరి మేతి. క్యాప్సికమ్ పకోడా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కసూరి మేతి, వాము, కారం, ఉప్పు, వంట సోడా, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి క్యాప్సికమ్ ముక్కలు డిప్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేయాలి. అంతే, క్యాప్సికమ్ పకోడా రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఓకే. క్యాప్సికమ్ పకోడా చూద్దాం ఎలా ఉందో. సాస్ తో తినండి. వెరీ టేస్టీ. Thank you so సాస్ much. నచ్చదు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుందండి క్యాప్సికమ్ పకోడా, వెరీ థ్యాంక్ టేస్టీ. యూ సో మచ్. చాలా బాగా చేశారు. ఇవాళ మీరు చేసిన 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి. సో ఒక స్పెషల్ గిఫ్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. సో మా షోలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కిరణ్ గారు మీకు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి కుకింగ్ షోలో నేను పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్ ఇక్కడికి వచ్చినందుకు. Thank you. మరోసారి
ఇంకా మంచి మీరు recipes పిలిస్తే రండి. తప్పకుండా వస్తాను, ఇంకా మంచి మంచి రెసిపీస్ చూపెడతాను. Sure, కిరణ్ గారు. See you again. Bye bye. థ్యాంక్ యూ, Take care. బాయ్ బాయ్. సో కిరణ్ గారు మనకు పరిచయం చేసిన ఈ 2 రెసిపీస్ చూసారు కదండి, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై బై.